హలో గైస్, లాస్ట్ టైం మీకు చూపించాను కదా ఇది లోపల ఏమేమి ఉంటాయి అని చెప్పేసి. ఇప్పుడు మీకు అవుట్ సైడ్ కూడా చూపిందామని చెప్పేసి వీడియోలోకి వచ్చాను. చూసినట్లయితే ఇదిగోండి, ఇక్కడ నుంచి మొత్తం క్యాబిన్ చూస్తున్నారు కదా. ఇది డిమాగ్ AC-80 మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. లాస్ట్ వీడియో ఎవరైనా చూడలేనట్టయితే అది చూడండి. ఇదైతే లిఫ్టింగ్ క్రైన్ 80 టన్ కెపాసిటీ వరకు ఉంటుంది. ఇది ఇదిగోండి, దీన్ని చూసినట్లయితే ఇదిగోండి హుక్, ఇది దీని హుక్. అండ్ ఇదిగోండి, ఇది 5 బూమ్. ఇది మొత్తం టోటల్ 5 బూమ్స్. లెంత్ వచ్చి టోటల్ 55 లెంత్. ఇది బూమ్ లెంత్ 55 మీటర్స్ వెళ్తుంది పైకి. అండ్ నెక్స్ట్ ఇదిగోండి పుల్లీ చూడండి, ఇది 3 పుల్లీ. ఇది ఈచ్ ఒక్క వైర్ రోప్ వచ్చి 6 టన్ వెయిట్ అనమాట. మనకి ఎన్ని రోప్స్ ఉంటే అంత టన్ వరకు లిఫ్ట్ చేసుకోవచ్చు మనం దీంతో. 80 టన్ ఇది, 80 టన్ హుక్ టన్. ఇది మొత్తం చూసుకున్నట్టయితే క్యాబిన్, ఇది లెఫ్ట్ హ్యాండ్ డ్రైవర్. మనకి ఇది ప్లేస్మెంట్లో ఉంది కాబట్టి ఇది కొంచెం చూపిస్తాం. జాక్స్, అవుట్ ట్రిగ్గర్. ఇది అవుట్ ట్రిగ్గర్, ఇది జాక్, అవుట్ ట్రిగ్గర్ జాక్. మనకి ఇది వర్క్ చేసుకున్నప్పుడు మెయిన్ అయినవి అన్నమాట ఇవే. ఇవి ఆపరేటర్కి 4 కాళ్ళు. ఇవి ఇందులో ఒక్కటి ఫెయిల్ వర్క్ జరుగుతున్నప్పుడు ఒక్కటి ఫెయిల్ అయినా మొత్తం క్రైనే తిరగబడిపోద్ది అనమాట. మ్యాక్సిమం ఇవన్నీ టైర్స్ అన్నీ అప్ చేసుకుంటాం మనం వర్క్లో ఉన్నప్పుడైతే. ఇప్పుడు ప్రజెంట్ స్టాండ్ బై ఉంది కాబట్టి టైర్స్ కూడా టచ్ అయ్యేలాగా కొంచెం లోడ్ టైర్స్ మీద పడేలాగా అండ్ జాక్ మీద పడేలాగా పెట్టుకున్నాం అనమాట. ఇది 4 యాక్సిల్ మొత్తం. ఇది బ్యాక్ జాక్. ఇది సేమ్ అవుట్ ట్రిగ్గర్ జాక్. దీన్ని అవుట్ ట్రిగ్గర్ అంటారు, దీని నుంచి జాక్ అంటారు అనమాట. టోటల్ 4 జాక్స్ ఉంటాయి, 4 అవుట్ ట్రిగ్గర్స్ ఉంటాయి క్రైన్ మొత్తానికి. బ్యాక్ జాక్, ఇదిగోండి ఇది ఫ్రంట్ జాక్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదిగోండి, మనం జాక్ ఓపెన్ చేయడానికి స్విచ్చెస్ ఇవి. ఇది మెయిన్ స్విచ్, ఇది మెయిన్ అవుట్ ఫస్ట్ జాక్ అది ఓపెన్ అవ్వడానికి అనమాట. ఇది అది ఓపెన్ అవ్వడానికి ఇది ప్రెస్ చేయాలి. నెక్స్ట్ జాక్ డౌన్కి జాక్ ఉంది కదా, జాక్ రావడానికి అయితే ఇది ప్రెస్ చేస్తే అది మనకి డౌన్కి వస్తుంది అనమాట. యాస్టీజ్ ఇది మెయిన్. నెక్స్ట్ బ్యాక్ సైడ్ రావడానికి ఇది ప్రెస్ చేస్తాం. ఓకే, సేమ్ యాస్టీజ్ జాక్ అవుట్ సైడ్కి రావడానికి అయితే ఇది ప్రెస్ చేస్తాం అనమాట. ఓకే, ఇందులో అయితే క్లియర్ కదా. సేమ్ యాస్టీజ్ కూడా, సేమ్ అటు సైడ్ కూడా యాస్టీజ్ అలానే ఉంటుందన్నమాట. మనకి ఇది ప్లేస్మెంట్ కరెక్ట్గా, వెహికల్ కరెక్ట్గా ప్లేస్ అయిందో లేదో చూసుకోవడానికి ఇదిగోండి వాటర్ లెవెల్. ఇక్కడ చూసినారు కదా వాటర్ లెవెల్. ఇది వచ్చి అప్ క్యాబిన్. మొత్తం 8 వీల్స్ రన్ అవుతాయి అన్నమాట రన్నింగ్లో మనకి. ఇంకా అవుట్ సైడ్ మీకు చూపించాల్సింది ఇంకా దీనికి డౌన్ అయితే ఇంకేముండవు, అంతే. డౌన్ అయితే ఇది మొత్తం ఫ్రంట్ లుక్ వచ్చి మనకి ఇలా ఉంటుంది. ఇది మనం రన్నింగ్ టైం ఏం చేస్తామంటే, రన్నింగ్ నార్మల్గా లాంగ్ డిస్టెన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా దీనికి టచ్ చేయాలన్నమాట. దీంట్లో లాక్ చేసేసి రన్నింగ్ లాంగ్ డిస్టెన్స్ అయితే మాత్రం అలా లాక్ చేసుకోవాలి. లేదంటే మనకి రన్నింగ్ లేదు ఏమవుతుందంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తూ ఉంటుంది అన్నమాట. అండ్ బూమ్ కూడా అప్ అండ్ డౌన్, క్యాబిన్ మీద వెయిట్ ఎక్కువ పడిపోయి క్యాబిన్ ప్రెస్ అయిపోద్ది డౌన్. నెక్స్ట్ ఇన్సైడ్ ఇదిగోండి, ఇన్సైడ్ ఆల్రెడీ మీకు చూపించాను. ఇది టూల్ బాక్స్. సైడ్ నెక్స్ట్ ఇంకొకటి మర్చిపోయి, నెక్స్ట్ ఇది ఒక టూల్ బాక్స్. ఇది ఇందులో ఎయిర్ పైప్ అలాంటివి ఏమన్నా ఉంటే పెట్టుకోవడానికి. ఇంకేమన్నా ఇందులో చూపించడానికి ఇక్కడ ఒకటి ఉంటుంది, వాటర్ లెవెల్. ఇది మనకి ఎయిర్ ట్యాంక్ నార్మల్గా అన్నట్లునే ఉండేది. యాస్టీజ్ అటు సైడ్ ఏమైతే బటన్స్ ఉన్నాయో సేమ్ బటన్స్ మనకి అవుట్ ట్రిగ్గర్ అవి బయటకు రావడానికి. ఈ సోల్నైట్స్ అన్నీ వీటిని సోల్నైట్స్ అంటారు. ఇవన్నీ నేనే చేశాను అనమాట, ఎలక్ట్రికల్ వర్క్ అంతా అయితే.
ఇది ఎలక్ట్రికల్ వర్క్ అంతా. ఈ సాల్నెట్ పోతే ఇది ఓపెన్ అవ్వకపోతే దాన్ని రిపేర్ చేసి దానిపైన బాటిల్ కట్ చేసి పెట్టాం. ఇవి సస్పెన్సర్కి అనమాట. ఆన్ ది వే రన్నింగ్లో ఏంటంటే సస్పెన్సర్ ఆటోమేటిక్గా వర్క్ చేయడం. దీనిది హైడ్రోలిక్ సస్పెన్షన్స్ అనమాట. హైడ్రోలిక్ వెహికల్ మనం రన్నింగ్లో బ్యాలెన్స్ అవుతుంది. మనకి ఎలా కావాలంటే అలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఆన్ చేశాను, ఎక్సిలరేటర్ ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు హైడ్రాలిక్ మీద వర్క్ చేసేవన్నీ మనకి రన్ అవ్వాలనుకుంటే ఈ స్విచ్ ఆన్ చేయాలి. ఈ స్విచ్ ఆన్ చేస్తేనే కానీ మనకి హైడ్రాలిక్ మీద వర్క్ చేసి ఏమీ వర్క్ చేయమన్నమాట. ఇది ఆన్ చేయకపోతే. ఇది పీటీఓ అంటారు దీన్ని. పీటీఓ ఏంటంటే ఇది ఆన్ చేసే ముందు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎయిర్ మీద వర్క్ చేస్తుంది అనమాట పీటీఓ అనేది. మనకి ఎయిర్ ఇది 4 వరకు వెళ్ళేంత వరకు పీటీఓ ఆన్ చేయకూడదు. ఆన్ చేస్తే ఆన్ అవ్వద్దు, కానీ మనకి ఏంటంటే పీటీఓ ఇక్కడ ఆన్ అవుద్ది, కాకపోతే మిషన్ ఆన్ అవుతుంది. పీటీఓ మిషన్ వెయిట్ ఎంత లిఫ్ట్ చేయాలి ఏంటనేది చెప్పాను కదా. మనకు అక్కడ డిస్ప్లేలో చెప్పాలంటే ఇది ఉంటుంది అనమాట. ఎంత రోపు అది రూమ్ ఓపెన్ చేసేంత వరకు ఎంత ఓపెన్ చేస్తే అంత బయటకు వెళ్తుంది. ఇది మనం ఎంత వెయిట్ లిఫ్ట్ చేసామన్నది చెప్పడానికి లోడ్ సెన్సర్. ఈ రోప్ మీద లోడ్ పడి సెన్సర్ మనకి చూపిస్తుంది. ఇది ఆఫ్ ఆఫ్ ది కౌంటర్ వెయిట్ ఇక్కడ ఉంది. ఆఫ్ ఆఫ్ ది కౌంటర్ బ్యాక్ సైడ్ ఉంది మనకి. మనం ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేసేప్పుడే మనం అది లిఫ్ట్ చేసుకుంటాం అన్నమాట. మొత్తం కౌంటర్ వెయిట్ వేసుకుంటాం. తక్కువ టన్ అయితే, తక్కువ వెయిట్ టన్ అయితే మనం తింటాం. ఇది ఎస్ఎల్ఏ మేము సెపరేట్గా ఫిక్స్ చేసుకుంటాం. ఏసీకే ఓల్డ్ మిషన్ అనమాట. ఇది ఓల్డ్ ఎస్ఎల్ఐ. ఇది వర్క్ చేయట్లేదు అని చెప్పేసి మేము సెపరేట్గా న్యూ వన్ ఫిక్స్ చేసుకున్నాం. ఇందులో ఏసీ క్యాన్ టచ్ చేయాలన్నమాట. అప్పుడే మనకి హైడ్రాలిక్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు చూడండి, ఇది లివర్ ఉంది కదా, 2 లివర్స్ ఉంటాయి మనకి. ఇది ఒక లివర్, ఇది ఒకటి. జాస్టిక్స్ టైప్స్ ఉంటాయి, ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది బూమ్ అనేది ఉంది కదా, ఇది పైకి లిఫ్ట్ చేయాలంటే మనం ఎక్సిలేటర్ పక్కర్లోకి క్రాంక్ అయితే చూడండి, ఇది కొంచెం ఇలా లెఫ్ట్కి పట్టుకుంటే లోడ్ చెప్తాను చూడండి. సేఫ్టీ లోడ్ వచ్చి 0, యాక్చువల్ లోడ్ వచ్చి 1.47 టన్ ఉంది కదా మనకి. హుక్ బ్లాక్ ఉంది కదా అక్కడ, అది దాని యాక్చువల్ వెయిట్ అనమాట. ఇది ఇక్కడ వచ్చి ఫాల్స్ చేంజ్ చేసుకోవాలి. ఎన్ని ఫాల్స్ మీద ఎంత వెయిట్ లిఫ్ట్ చేసుకోవాలన్నది ఇది చెప్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను 4 ఫాల్స్లో పెట్టాను. ఇది 4 ఫాల్స్లో ఉండిపోయింది. అక్కడ వచ్చి మనకి 6 ఫాల్స్ ఉన్నాయి. ఇందాక చూపించాను కదా మీకు, అందులో 6 ఫాల్స్ ఉన్నాయి. ఇది మనకి క్రైన్ యాంగిల్ ఎంత ఉంది అంత లిఫ్ట్ చేయొచ్చు. మినిమం డిగ్రీ వచ్చేంత వరకు మనం వెయిట్ లిఫ్ట్ చేయకూడదు అనమాట. ఈ సౌండ్ పోయేంత వరకు లిఫ్ట్ చేయకూడదు.
వచ్చి క్రైన్ యాంగిల్ వచ్చి 32 degrees, 32 degreesలో ఉంది. ఓకే, నెక్స్ట్ మనకి అది హుక్ బ్లాక్ ఉంది కదా, అది డౌన్ అప్ అవ్వడానికి చూడండి. ఇదే లివర్, సేమ్ లివర్. ఫ్రంట్ కంటే అది చూడండి, హుక్ బ్లాక్ డౌన్ వస్తుంది చూడండి. డౌన్ వస్తుంది కదా, సేమ్ లివర్ నేను స్టాప్ చేసాను. ఇప్పుడు ఇదే బ్యాక్ ప్రెస్ చేసామంటే అది పైకి వెళ్తుంది వెయిట్ లిఫ్ట్ చేయడానికి. ఓకే, ఇది వరకు క్లియర్. ఫ్యాన్ స్విచ్ ఇది. నెక్స్ట్ వచ్చి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ లెవర్కి వచ్చేసి లెఫ్ట్ వచ్చి వన్స్ ఇది ఫ్రంట్ కంటే బూమ్ ఓపెన్ చేయడానికి, అదే మొత్తం 5 బూమ్స్ అని చెప్పాను కదా, అవి 1 by 1 రావడానికి ఫ్రంట్కి ఇది. అది 1 by 1 ఎలా వస్తాయంటే మనకి ఏ బూమ్ కావాలంటే ఆ బూమ్ ఓపెన్ చేయడానికి ఇది ఫస్ట్ బూమ్ స్విచ్, ఇది సెకండ్ బూమ్ స్విచ్, అండ్ థర్డ్ 4 5కి ఒకటే స్విచ్ అనమాట. ఒకటే ప్రెస్ చేస్తే ఎట్ ఏ టైం మనం లివర్ వేస్తే 3 బూమ్స్ అవుట్ సైడ్ పోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ స్విచ్ వచ్చి స్వింగ్ అనమాట. స్వింగ్ అంటే ఏంటన్నా చూపిస్తాను. ఆన్ చేశాను కదా, ఇప్పుడు నేను లెఫ్ట్కి రైట్కి ప్రెస్ చేస్తున్నాను. రైట్కి ప్రెస్ చేస్తుంటే చూడండి క్రైన్ రైట్కి వెళ్తుంది. ఆపేస్తే ఆగిపోయాక మనకి ఇది మళ్ళీ లెఫ్ట్ రైట్ వెళ్ళకుండా వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక సైడ్ రైట్ సైడ్ వెయిట్ ఎక్కువ అయిపోయింది అనుకో, ఆటోమేటిక్గా రైట్కి వెళ్తుంది. అందుకని చెప్పేసి మళ్ళీ ఇదే స్విచ్ ఆఫ్ చేసామంటే మనం ఉన్న ప్లేస్లో యాస్టిస్ లాక్ అయిపోతుంది అనమాట ట్రైన్. ఇప్పుడు రౌండ్ తిరిగింది కదా ఈ డిగ్రీస్లో, ఆ డిగ్రీలో లాక్ అయిపోతుంది, ఇంకా సైడ్కి జరగదు. వన్స్ ఇది ఆఫ్లేదు అనుకుంటే మనకి ఆటోమేటిక్గా వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు ట్రైన్ ఇలా వెళ్ళాలని రైట్కి మళ్ళీ సేమ్ ప్లేస్లో వెళ్ళాలంటే మళ్ళీ లెఫ్ట్ కంటే లెఫ్ట్ వెళ్తుంది. ఇది ప్రెస్ చేస్తే స్పీడ్ అవుతుంది. బూమ్ ఎలా ఓపెన్ అవుతుంది అనేది చూపిస్తాను. ఫస్ట్ బూమ్ అని చెప్పాను కదా, స్విచ్ ఆన్ చేస్తున్నాను. లెంత్ ఎంత ఓపెన్ చేసిన 11.8 కదా చూడండి, 11.9, 12, 12.1, 12.2, 12.3, ఓకే, బయట లాక్ ఆఫ్ కౌంటర్ పెట్టి ఆటోమేటిక్గా లాక్ చేసుకుంటారు అన్నమాట. ఫస్ట్ బూమ్ అవుట్ సైడ్కి వచ్చింది.
28 టన్ లిఫ్ట్ చేయొచ్చు అనమాట మనం. యాక్చువల్ లోడ్ వచ్చి 1.57. మనం ఎక్కువ ఇంకా లిఫ్ట్ చేయాలనుకుంటే, వెయిట్ ఇంకా దీనికన్నా ఎక్కువ పెంచాలనుకుంటే చూడండి, ఇప్పుడు ఈ 32 degrees ఉంది కదా, ఆ డిగ్రీస్ని పెంచుతాను చూడండి. 30 ఎంత పెంచడానికి చేశాను చూసారా, 35 టన్ లిఫ్ట్ చేయొచ్చు. అలా లిఫ్ట్ చేసేపోతే మనం ఇది ఎంత హైట్ వెళ్ళకపోతే అంత మనం లిఫ్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి బూమ్ ఇన్సర్ట్ తీసుకుంటాం. నేను ఓపెన్ చేశాను కదా, మళ్ళీ ఇన్సర్ట్ తీసుకుంటాం అన్నమాట. మనం అక్కడ చూసుకోవాలని సేమ్ యాస్టీజ్. సెకండ్ బూమ్ ఓపెన్ చేస్తే సేమ్ లెవెల్, సెకండ్ బూమ్ ఉంటాం సేమ్ అదే. మళ్ళీ నేను బ్యాక్ తీసుకుంటాను. సేమ్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్కి సేమ్ స్విచ్ అలా సెట్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్ టైం 3 బూమ్స్ ఓపెన్ అవుతాయి. మనం కౌంటర్ వెయిట్ అయితే మనది టోటల్ వచ్చి 13 టన్ కౌంటర్ వెయిట్. మనది క్రైన్తోనే తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. 13 టన్ అయితే హాఫ్ ఆఫ్ ది కౌంటర్ వెయిట్ ఫ్రంట్ పెట్టుకుని, హాఫ్ ఆఫ్ ది కౌంటర్ వెయిట్ బ్యాక్ సైడ్ పెట్టుకుని మనం రన్ అయిపోవచ్చు వర్క్. ఓకే, ఇప్పుడు మళ్ళీ బూమ్ ఇన్సర్ట్ తీసుకుంటాం. ఓకే, చూసారు కదా, ఇందులో అయితే ఇంకేముండదు. బ్లాక్ కూడా పైకి తీసుకుంటాం. నెక్స్ట్ లెఫ్ట్ ప్రెస్ చేస్తే బూమ్ డౌన్ అవ్వద్దు అనమాట. ఇప్పుడు పైకి లేకుండా ఇలా అంటే రైట్ సైడ్ కంటే లెఫ్ట్ కంటే పైకి వెళ్ళింది. ఇప్పుడు లెఫ్ట్ కంటే డౌన్ అవుతుంది. డిగ్రీస్ 30 degrees బిలో రాగానే సౌండ్ అలారం స్టార్ట్ అయింది. మనం ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేసినా అలారం స్టార్ట్ అయిపోద్ది. అండ్ మినిమం ఎంత అయితే లిఫ్ట్ చేయమని చెప్పేసి అంటుంది, ఇది అంతే లిఫ్ట్ చేయాలి. దానికన్నా ఒక 5 టన్ తక్కువలోనే లిఫ్ట్ చేసుకోవడం బెటర్ అన్నమాట.